వేడి చేసిందని చెప్పి నేను నైట్ అయితే ఎక్కువగా కోకోనట్ వాటర్ తాగాను. కోకోనట్ వాటర్ ఎక్కువ తాగితే మన ఒంట్లో వేడి త్వరగా తగ్గుతది. ఎందుకంటే మనం అంతమంది వాష్‌రూమ్‌కి వెళ్తూ ఉంటాం కదా! సో, నాకైతే కోకోనట్ వాటర్ తాగినప్పుడల్లా కొంచెం వేడి తగ్గుతది. ఇంకా కోకోనట్ వాటర్ తాగడం వల్ల నైట్ అంతా తిరుగుతూ ఉన్నాను వాష్‌రూమ్‌కి. ఇక నైట్ మిడ్‌నైట్ అయితుంది. ఇంకా వెళ్ళొచ్చి పడుకున్నా. పడుకునేటప్పటికి మన హార్ట్ బీట్ సౌండ్ ఎట్లా వస్తుందో అట్లా కడుపు దగ్గర సౌండ్ వస్తుంది. ఏంటి ఈ విధంగా సౌండ్ వస్తుంది అని చెప్పి అయితే కడుపు పైన, పొత్తు కడుపు పైన రైట్ సైడ్ చెయ్యి వేసి చూస్తే సేమ్ మన హార్ట్ బీట్ ఎట్లయితే ఉంటుందో సేమ్ అట్లనే హార్ట్ బీటే వస్తుంది. అప్పుడు అనిపించింది బేబీ హార్ట్ బీట్ ఏమో అనుకున్నాను నేను. ఫస్ట్ అయితే మూమెంట్స్ అయ్యి ఉంటాయి అనుకున్నా, కానీ మూమెంట్స్ అయితే మనకి ఎటువంటి కడుపు అవేమి కదలలేదు. కానీ హార్ట్ బీట్ ఏమాట మనకి ఎట్లా అయితేనే సౌండ్ వస్తుందో సేమ్ అట్లానే వచ్చింది. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. నా ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఎప్పుడు ఎలా జరగలేదో ఈ సెకండ్ ప్రెగ్నెన్సీలో అయితే చాలా మార్పులు చూశాను. హార్ట్ బీట్ వింటే చాలా ఆనందం అనిపించింది. సేమ్ మనకిలాగానే బేబీ హార్ట్ బీట్ కూడా మనకి వినిపిస్తూ ఉంటుంది.